తెలుగు సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే కార్మికులకు వేతనాలు పెంచాలని కోరుతూ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఇప్పటివరకు 4 సార్లు ఫిర్యాదు చేసినా సరే తమ డిమాండ్స్ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఫెడరేషన్ చైర్మన్ వల్లభనేని అనిల్ కుమార్ వేతనాలు పెంచాలని కౌన్సిల్ కు లెటర్ రాసినా ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని అంటున్నారు. 2025 జూన్ లాస్ట్ వరకు ఆటోమేటిక్ గా వేతనాలు పెరుగుతాయని 2022లో దిల్ రాజు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లలో పనిచేసే కార్మికులందరికీ వేతనాలను పెంపొందించాలని కోరుతూ తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసనలు అనేవి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఫెడరేషన్ చైర్మన్ వల్లభనేని అనిల్ కుమార్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. గత కొన్ని రోజులుగా చూస్తున్నాము ఫెడరేషన్ తరపున నిరసన అనేది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎందుకు అంటారు? నిర్మాతల సంఘం నుంచి మీకు వచ్చినటువంటి సమాచారం ఏంటి? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రం. ఈ ఫెడరేషన్లో 24 కార్మిక సంఘాలు ఉంటాయండి. 24 కార్మిక సంఘాల గురించి మీకు తెలుసు. సినిమా తయారు కావడానికి తెర వెనుక పనిచేసే కార్మికులమే మేము ఎప్పుడు కూడా తెర ముందుకు రాము. మాకు మీడియా ముందు ఎప్పుడు కూడా మేము కనపడము. కానీ మేము కనపడేది ఒక 3 ఇయర్స్కి ఒకసారి మాత్రమే. మేము 3 ఇయర్స్కి కూడా మా వేతనాల పెంపు గురించి మాత్రమే ఛాంబర్ దగ్గర సంప్రదింపులు చేస్తూ ఉంటాము. వారు మాకు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి పెంచుతూ ఉంటారు. అది ఆనవాయితీగా వస్తూ ఉంది. కానీ కోవిడ్ తర్వాత 5 సంవత్సరాల తర్వాత 2022లో పెంచారు. తర్వాత 2025 జూన్ కల్లా ఆటోమేటిక్గా వేతనాల పెంపుదల ఉంటుంది. మీరు మరలా ఛాంబర్ మెట్లు ఎక్కే పని లేదని చెప్పేసి ఆ రోజు దిల్ రాజు గారు చైర్మన్గా, సి కళ్యాణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు అందరూ కూడా మాట్లాడి మాకు ఆ రోజు మాట ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఆ మాటను వారు నిలబెట్టుకోలేదు. ఆ వేతనాల పెంపు గురించి మేము గత మార్చి నుంచి కూడా మార్చి 22వ తేదీ నుంచి స్టార్ట్ చేశాం. మాకు వేతనాల పెంపుదల ఉంది, జూన్తో అయిపోతున్నాయని. వారు పట్టించుకోకుండా లాస్ట్ వరకు తీసుకొచ్చి లాస్ట్లో మాకు నోటీస్ ఇవ్వలేదని చెప్పేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి కార్మికుల పక్షాన మేము మాట్లాడేది ఒకటే, కార్మికులు ఎప్పుడూ కూడా ఒకరు పొట్టగొట్టాలని కానీ ఒకరికి అన్యాయం చేయాలని కానీ మేము భావించము. మా కష్టానికి మా ప్రతిఫలం మాత్రమే అడుగుతున్నాము. కాబట్టి మేము నిర్మాతలను కోరేది ఒకటే, మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోమని చెప్తున్నాం. దాని ప్రకారం 30% వేతనాలు ఇవ్వమని కోరుతున్నాం. వారితో చాలాసార్లు 4 లెటర్లు రాశాము. ఆ 4 లెటర్లు కూడా ఎటువంటి స్పందన లేదు. ఏదో 5% పెంచుతామని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ తర్వాత వారే ఎక్కడైనా సరే మీరు చూడండి, మాకు వేతనాలు పెరగట్లేదని చెప్పేసి లేబర్ ఆఫీస్కి ఒక కార్మికులు వెళ్తారు ఎక్కడైనా, కానీ యాజమాన్యం వెళ్ళింది సార్. వారే వెళ్ళి లేబర్ ఆఫీసులో లేబర్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పంచాయతీ పెట్టారు. వారు కూడా మమ్మల్ని పిలవడం జరిగింది, పలుమార్లు చర్చలు జరపడం జరిగింది. మేము అడిగేది కూడా ఒకటే అండి, 24 యూనియన్లలో 13 యూనియన్లు లేబర్ యూనియన్స్ ఉంటాయి. లేబర్ యూనియన్స్ అంటే ఏ రోజుకి ఆ రోజు కష్టపడితే పనిచేసేవాళ్ళు, ఒక డ్రైవర్స్ కానీ, ఒక ఫైటర్స్ కానీ, ఒక డాన్సర్స్ కానీ, ఒక లైట్ మెన్ కానీ, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కానీ, ఒక కాస్ట్యూమ్ కానీ, మేకప్ కానీ, వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడేవాళ్ళు. ఇటువంటి వారికి మాత్రమే మేము పెంచమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వారికి 30% పెంచమంటున్నాం. మిగతా ఏమైనా హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే ఒక్కొక్క యూనియన్ పిలిచైనా మేము దాన్ని సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పత్రికాముఖంగా మొత్తం అందరూ వారికి కూడా అందరికీ క్లారిటీగా చెప్పాం. అయినా సరే మేము చెప్పిన విషయాన్ని పక్కన పెట్టి వారు ఏమనుకుంటున్నారో, వారు ఎందుకు మరి బాధపడుతున్నారో, వారికి వేరే ఉద్దేశం ఏముందో మాకు అర్థం కావట్లేదు. వేరే ఉద్దేశాన్ని మా మీద పెట్టి వారు ముందుకు తీసుకెళ్తున్నారని మేము భావిస్తున్నామే తప్ప మా కార్మికులు న్యాయం చేయాలని మా యొక్క కోరిక. మేము అదే డిమాండ్తో కట్టుబడి ఉన్నాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఏదైతే 10% నుంచి 30% వరకు పెంచినటువంటి ఇంక్రిమెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమలు చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా ఆ ఇంప్లిమెంట్ చేసినవి కూడా ప్రతి సంవత్సరం ఆ 10% ఇంక్రిమెంట్తోనే వీరందరికీ కూడా వేతనాలు ఇవ్వాలని, ప్రతి ఒక్క కార్మికుడికి కూడా వేతనాలను పెంపు చేయాలని ఫెడరేషన్ తరపున కోరుతున్నట్లుగా కూడా తెలుపుతున్నారు. గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.